బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గద్వాల సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. అయితే మే 17న తనని చంపేసి ఆ తర్వాత విదేశాలకు పారిపోయేందుకు ఇద్దరు పన్నాగం పన్నారు. తనతో పాటుగా తన లవర్ ప్రియుడు తిరుమల రావు కూడా ఇదే రకమైనటువంటి ఒక ఆలోచన చేశారట. అయితే పెళ్ళైనటువంటి నెల రోజులు పూర్తి కాక మునిపే పక్కా ప్లాన్ ప్రకారమే అంతా చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు ఐశ్వర్య. సో ముందు నుంచే తేజేశ్వర్కి వ్యతిరేకంగా అంటే కేవలం నెల రోజుల్లోనే సుమారుగా 2000 సార్లు ప్రియుడితో మాట్లాడిందంటే అర్థం చేసుకోండి. సో పెళ్ళైంది, పెళ్లి కాక మునిపే తేజేశ్వర్ తో పెళ్లి కాక మునిపే అటు ఐశ్వర్య ప్రియుడు తిరుమల రావు, బ్యాంక్ మేనేజర్ తిరుమల రావు కూడా తన భార్యని చంపేసి ఐశ్వర్యని పెళ్లి చేసుకోవాలనుకున్నాడట. కానీ ఐశ్వర్యకి అప్పటికే ఇటు తేజేశ్వర్తో వివాహం కావడంతో ఐశ్వర్య అటు తేజేశ్వర్తో కలిసి కర్నూలులో ఉండడానికి ఆలోచన చేసిందట. పదే పట్టుబట్టింది, కర్నూలులో ఉండాలని చెప్పి కోరుకుంది. కానీ ఇదేది కుదరకపోవడంతోనే తేజేశ్వర్ని చంపాలనేటువంటి ఒక ప్లాన్ చేసింది. వెంటనే ఐశ్వర్య అది ఎగ్జిక్యూట్ చేసింది. జూన్ 17న అటు తేజేశ్వర్ని చంపేసి కర్నూలులోని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో పూడ్చాలనుకోండి. కానీ పోలీసులకి దొరికిపోతామని చెప్పి ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయకుండా అక్కడుండి పాణ్యం అటవీ ప్రాంతంలో పడవేసింది తేజేశ్వర్ మృతదేహాన్ని. ఆ తర్వాత ఇద్దరు కలిసి పారిపోవాలనుకున్నారు. కానీ అది కుదరలేదు. వెంటనే ఇటు తేజేశ్వర్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐశ్వర్య అదుపులోకి తీసుకున్నారు. ఐశ్వర్యని విచారిస్తూ ఉన్న క్రమంలోనే ఒక్కసారిగా ఈ బండారం మొత్తం బయటపడింది. వెంటనే తిరుమల రావు ఇక ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నారు. ముందుగా ఆయన ఇద్దరు కలిసి 20 లక్షల రూపాయలు లోన్గా తీసుకున్నారట. ఆయన పనిచేసే బ్యాంకులో ఆయన అక్రమానికి పాల్పడ్డాడు, దొంగతనం చేశాడంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. తిరుమల రావు ఐశ్వర్య ఇద్దరు కలిసి విదేశాలకి ఫస్ట్ లడక్ వెళ్ళాలి, లడక్ నుంచి తన విదేశాలకు వెళ్ళిపోయి అక్కడే ఉండిపోవాలి కొన్ని రోజుల పాటుగా అన్నట్టుగా నిర్ణయించుకున్నారట. అందులో భాగంగానే 20 లక్షల రూపాయలు లోన్ తీసుకొని సుపారీ కింద ఆ ఇతర వ్యక్తులకు ఎవరైతే చంపేశారో వారికి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆ తర్వాత మిగిలిన డబ్బుతో చెక్ చేయాలనుకున్నారు. కానీ ఇక్కడ ఐశ్వర్య పట్టుబడింది. ఆ తర్వాత తిరుమల రావు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకుంటూ ఉండగా మార్గ మధ్యలోని తిరుమల రావుని అరెస్ట్ చేశారు. సో ప్రస్తుతానికి తిరుమల రావు భార్యని, తిరుమల రావు తండ్రి ఏఎస్ఐగా విధులు వర్తించేవాడట. ఆయన రిటైర్డ్ అయిపోయారు. సో ఆయన్ని ఇద్దరిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతానికి సర్వేయర్ తేజేశ్వరరావుకు సంబంధించిన అంశంలో చాలా పెద్ద ఎత్తున రోజుకో నివ్వెరపోయే విషయం బయటపడుతోంది. భర్త హత్య కంటే ముందే విదేశాలకు వెళ్ళిపోవాలని చెప్పి ప్రియుడితో స్కెచ్ వేసుకుంది ఐశ్వర్య. వాస్తవానికి తేజేశ్వర్తో కనుక పెళ్లి నిశ్చయం కాకపోయి ఉంటే ఏకంగా తిరుమల రావు భార్యనే చంపేసి ఐశ్వర్య తిరుమల రావు ఇద్దరు పెళ్లి చేసుకునేవారట. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఐశ్వర్యకి వెంటనే తేజేశ్వర్తో పెళ్లి నిశ్చయమైంది, పెళ్లి జరిగిపోయింది. కాబట్టి తిరుమల రావుకి ఏం చేయాలో తోచలేదు. ఇక పోతే ఏకంగా కర్నూలులోనే కుటుంబం పెట్టి భర్త పనులకు పోయిన తర్వాత ఐశ్వర్య మేనేజర్తో ఉండాలనుకుంది. ఆ రకంగా డిసైడ్ చేసుకుంది. కానీ తేజేశ్వర్ కర్నూలు షిఫ్ట్ అవడానికి ఒప్పుకోలేదు. కాబట్టి చంపేశారు, అక్కడ పాణ్యంలో పడేశారు. తర్వాత వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నారు. కానీ పోలీసులు వెంటనే తేజేశ్వర్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా కేసును ఛేదించే పనిలో ఐశ్వర్యను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత తిరుమల రావును అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి ఈ ఘటన కాస్త 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది. అక్కడ మధ్యప్రదేశ్ సోనంలో కూడా జరిగింది. మధ్యప్రదేశ్ హనీమూన్కి ట్రిప్ వేశారు. ఆ తర్వాత ప్రియుడితో కలిసి భర్తని హతమార్చింది. ఆ తర్వాత ఏమి నంగరాచిలాగా వ్యవహరించింది. మొత్తం పోలీసులు తేల్చేశారు. ఆఖరికి వస్తే అందరిని తీసుకెళ్లి బొక్కలు వేశారు. ఇప్పుడు అదే జరగబోతోంది. ఐశ్వర్య ఎంత నిజంగా ఈ మహిళను చూస్తుంటే నిజంగా మీకేమనిపిస్తోంది కామెంట్ చేయండి. ఎలా శిక్షించాలి ఈ మహిళను అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నిజంగా పెళ్లి ఇష్టం లేకపోతే, నీకు వారితోనే కులకాలని ఉంటే, నీకు వారితోనే సరదాలు తీర్చుకోవాలనుకుంటే, నీకు వారితోనే వెళ్ళిపోయి హనీమూన్ ఎంజాయ్ చేయాలనుకుంటే, నీకు వారితోనే ఉండాలనుకుంటే రెండో భార్యగా ఉండాల్సింది, లేకపోతే వారితో వెళ్ళిపోవాల్సింది, కంప్లీట్గా పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. కానీ ఏం కాకుండా ఒక అమాయకుడిని పెళ్లి చేసుకొని అమాయకుడిని పొట్టన పెట్టుకొని ఆ కుటుంబానికి కడుపు కోతను మిగిల్చింది. ఆ అన్నకి తమ్ముడు లేకుండా చేసింది. కన్నీటి పర్యంతం అవుతున్నారు. అంతా కూడా కన్నీళ్లు పెడుతున్నారు, గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉన్నారు. ఎంత నీచ మహిళ! నువ్వు మహిళవి కాదు, నరరూప రాక్షసురాలివి, మనిషి రూపంలో ఉన్నటువంటి ఒక భూతంవి, ఒక పెనుభూతంవి నువ్వు. సో అటువంటి ఐశ్వర్య ఇప్పుడు పోలీసుల విచారణలో మరింతగా రోజు రోజుకి సంచలన విషయాలు బయటపెడుతుంది. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హుసేన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ హుసేన్, ఏం జరిగింది ఐశ్వర్యకు సంబంధించిన ఈ కేసులో అప్డేట్స్ ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన గద్వాలకు చెందినటువంటి యువకుడి హత్య కేసులో కీలక మలుపు తీస్తుంది. రోజు రోజుకి కీలక పరిణామాలు బయటకు వస్తున్నాయి. నిన్నటి రోజున
తేజేశ్వర్తో పాటు ఐశ్వర్య మాట్లాడినటువంటి ఆడియోస్ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం తిరుమల రావు బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆ బ్యాంక్ మేనేజర్ సంబంధించినటువంటి ఇంటి వద్ద ఉన్నాం. కర్నూలు నగరంలో ఉన్న ఇక్కడ సరస్వతి నగర్ ప్రాంతంలో ఉన్నాము. మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి 2 అంతస్తుల మేడ ఏదైతే ఉందో ఇది తిరుమల రావుకు సంబంధించినటువంటి కుటుంబ హౌస్. అయితే ఈ హౌస్లోనే తిరుమల రావు ఇక్కడే ఉంటూ తనతో పాటు తన సోదరుడు తల్లిదండ్రులు నివాసం ఉండేటువంటి క్రమం మనకు కనిపిస్తుంది. ఈ శ్రీ సుదర్శన ప్రసన్న నిలయమే తిరుమల రావుకు సంబంధించినటువంటి హౌసు. ప్రతిరోజు ఇక్కడ నుంచే డ్యూటీకి వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి వచ్చేటువంటి ప్రక్రియ అయితే ఇక్కడే కొనసాగుతుంది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడదాం, వాళ్ళు ఏమనుకున్నారో ఒకసారి పలకరిద్దాం, అసలు ఉన్నారా లేదనేటువంటి కూడా పరిశీలిద్దాం. అయితే హత్య జరిగిన తర్వాత అందరూ కూడా పరారైనట్టు, ఇక్కడ నుంచి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టు, ఈ ప్రాంతంలో లేనట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం. కానీ ఆర్టీవీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి చూద్దాం. తిరుమలరావు సంబంధించిన సోదరుడు ఉన్నాడా, ఈ ఇల్లు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారా లేదనేటువంటిది ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలరావు సంబంధించినటువంటి కింద ఫ్లోర్లో రెంట్కి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. తిరుమలరావు ఈ ఇంట్లోనే జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు. అయితే ఐశ్వర్యతో రిలేషను, వాళ్ళ తల్లితో రిలేషన్స్ తర్వాత ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనకు కనిపిస్తుంది ఇక్కడ లాక్ చేసి ఉన్నటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎవరు కూడా లేరు, కుటుంబ సభ్యులంతా కూడా ఖాళీ చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే తిరుమలరావు హత్య చేసిన తర్వాత సుపారీ ఇచ్చి బయటకు పంపించిన తర్వాత చాలా నిజాలైతే బయటపడుతూ ఉన్నాయి. ఈ కేవలం అక్రమ సంబంధమే హత్యకు కారణం. దీంతోపాటు తిరుమలరావు భార్యకు మట్టు పెట్టాలనేటువంటి కూడా ప్లాన్ జరిగిందని పోలీసు ఇన్వెస్టిగేషన్లో తేలుతున్నటువంటి అంశాలు స్పష్టంగా బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే తిరుమలరావు యొక్క హత్య కేసు విషయంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. తిరుమలరావును పట్టుకునేందుకు పోలీసులు ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాని మీద ఆ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. స్థానికులతో కొంతమందితో మాట్లాడదాం. వాళ్ళు అసలు ఈ సంఘటన, ఈ అంశాలు, తిరుమలరావు ఈ ప్రాంతంలో ఎలా ఉండేవాడు, ఎప్పటి నుంచి ఉంటున్నాడు, ఏంటనేటువంటి అంశాలను కూడా ఒకసారి పరిశీలిద్దాం. మాట్లాడదాం. సార్, ఇక్కడ ఒక బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు, హత్య చేశాడు అన్న విషయం ఏమైనా తెలుసా? అసలు తెలియదండి, తెలియదు. నేను నిన్న మొక్కడే కొత్తగా చేరాను. తెలియదు. తెలుసా ఈ అంశం? తెలుసా హత్య జరిగిన విషయం? తెలియదు. అవా మీరు ఎప్పటి నుంచి ఉంటారు ఈ ఏరియాలో? ఏమైనా జరిగింది? నాకు తెలుసు. నేను అసలు లేను ఊరికి పోయినా లేను, తెలియదు. మొత్తంగా చూసుకుంటే ఈ హత్య కేసు విషయంలో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. స్థానికులు కూడా సమాచారం అయితే మాకు తెలియదని చెప్పేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ అక్రమ సంబంధాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. భార్య అని చెప్పిన భర్తలు, భర్తని చెప్పినటువంటి భార్యలకు విన్నాం. అయితే నెల రోజుల్లోనే తిరుమలరావుతో రిలేషన్లో ఉన్న ఐశ్వర్య తన భర్తను తేజేశ్వర్ను అత్యంత కిరాతకంగా గద్వాల నుంచి తీసుకొచ్చి చంపి పాండ్యం దగ్గరలో ఉన్నటువంటి పిన్నాపురం చెరువు దగ్గర పారేసినటువంటి ఘటన వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా కలకలం రేపింది తెలుగు రాష్ట్రాల్లో. అయితే అన్నోన్ బాడీని ట్రేస్ అవుట్ చేయడంలో పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అది తేజేశ్వర్ బాడీగా గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ తిరుమలరావు ఇంటి వద్ద అయితే ఉన్నాము. తిరుమలరావు కుటుంబ సభ్యులు కూడా ఎవరు లేనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే తిరుమలరావుకు అరెస్ట్ చేయడానికి తిరుమలరావుతో పాటు ఈ సుపారీ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఇన్వెస్టిగేషన్ పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం కర్నూలు నగరం. Enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.